హే పీప్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ మధ్యన వినాయక చవితి కాబట్టి కొంచెం బిజీగా ఉంటాను. అంటే పూజలు చేసింది ఏం లేదు, మన డ్యాన్స్లు ఉంటాయి కదా, డ్యాన్స్లు చేసి బిజీగా అయిపోతాను. నేను ఎప్పుడూ ఇలా వినాయక చవితికి ఎప్పుడు కూడా రాయగడలో ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇప్పుడు ఛానల్ పెట్టాను కాబట్టి హానెస్ట్గా చెప్పేస్తున్నా, చూపించాలి కాబట్టి నేను ఎక్స్ప్లోర్ చేశాను. అలా మా రాయగడలో కొన్ని వినాయకుడిని చూపించాలనుకుంటున్నాను, మీకు చూపించేస్తున్నాను. ఆఫ్ కోర్స్ నేను రాయగడలో పుట్టాను కానీ ఏ ఏరియా నాకు తెలీదు. సో నేను లొకేషన్ రాంగ్గా మెన్షన్ చేస్తుంటే రాయగడ వాళ్ళు చూస్తుంటే నన్ను తిట్టుకోవద్దు, ఎందుకంటే నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. నాకు తెలిసి మా రాయగడలో ఈ వినాయకుడే అంటే భద్రవలస వినాయకుడే లాస్ట్ వరకు ఉంటుంది, 21 days అని నేను విన్నాను. మరి నేను చూడలేదు, నాకు తెలీదు. ఆ పక్కనే లైన్లో ఉందన్నమాట ఇంకొక వినాయకుడు. సో అది బిఎస్ఎల్ టవర్ అనుకుంటాయా, అదే ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు తెలీదు, అదే చెప్పేస్తున్నా. ఆ బయటకు వచ్చాక ముడి మిక్చర్ ఉంది, మా చెల్లి కావాలంటే తినడానికి వెళ్ళాం. కామెడీ ఏంటంటే మొత్తం తినేస్తున్నాం. ఫోన్పే నేను అన్ఇన్స్టాల్ చేస్తాను, ఎందుకో నాకే తెలీదు. సో చేసిన తర్వాత పేమెంట్లోనే డబ్బులు లేవు. అప్పుడు మా బాబు గారికి ఫోన్ చేస్తే మా బాబు గారు పేమెంట్ చేసేసారు. సర్లే బాగా చేశారు కదా అని నాకు టిక్కా కూడా కావాలి, డిక్కా కూడా కావాలని చెప్పింది మా చెల్లి. పేమెంట్ చెయ్యదు కానీ ఇలాగ మాత్రం సెలెక్షన్స్ చేసుకుంటుంది. నాకు చిన్నది వద్దు, పెద్దది కావాలి, పెద్దది చిన్నది కావాలి. మీరు కూడా ఇలా ఉన్నారా? తిన్నాం ఏదో ఒకటి కానీ టేస్ట్ అంతగా లేదు. నాకైతే టేస్ట్ నచ్చలే. నాకు అర్థమైంది, ఎందుకంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాక దేవుడి ప్రసాదమే బాగుంటుందేమో, ఇలాంటివి బాగోవేమో అని నాకు అర్థమైంది. ఆ తర్వాత మేము అలా గాంధీనగర్ వెళ్ళాం అనుకుంటా. నాకు లొకేషన్ నాకు అసలు తెలియట్లేదు, గుర్తు రావట్లేదా, లేకపోతే నేను రాయగడలో పుట్టానా లేకపోతే ఇంకెక్కడ పుట్టానో నాకే అర్థం కావట్లేదు. మేబీ ఇది గాంధీనగరే అవ్వండొచ్చు. ఇది కూడా అలా చిన్నగా ఎక్స్ప్లోర్ చేసేసాము. ఇక్కడ కూడా వినాయకుడు, వర్షం పడిపోతుందని త్వరగా చిన్నగా అలా ఎక్స్ప్లోర్ చేసి వచ్చేసాం. ఇదే చాలా క్యూట్గా నచ్చింది నాకు. అండ్ ఇది తేజస్విని హోటల్ దగ్గర. ఇది కూడా ఎప్పుడు పెద్ద ఎగ్జిబిషన్ లాగా చేస్తారు కానీ ఈ సంవత్సరం కొంచెం చిన్నగా చేశారు. ఇది పెద్దగా ఎగ్జిబిషన్ చేసి జాయింట్ వీల్స్ ఎక్సెట్రా అన్నీ ఉంటాయి. నా చిన్నప్పుడు అయితే బాగా ఆడుకునేదాన్ని. ఇప్పుడు నేను పెద్ద అయిపోయినా లేకపోతే అక్కడ ఉన్నవన్నీ చిన్నగా కనిపిస్తున్నాయి, నాకే అర్థం కావట్లేదు. ఈ వినాయకుడు కూడా చాలా బాగా నచ్చింది. నా చేతిగా గంట అందట్లేదు కొడదామంటే, మనం ఉంటాం చిన్న హైట్, అదే అంత పైకి ఉంది. సర్లే ఏదో ఒక ట్రై చేశాను కానీ అక్కడ ఉన్న వాళ్ళు చూసి కొంచెం నవ్వారు. సో నవ్వుకి షైనెస్ వచ్చింది. ఆ పక్కనే గాజులు కూడా ఉన్నాయి. నాకెందుకో నా చెయ్యి మొత్తం బ్లూలోకి వెళ్ళిపోతుంది ఈ మధ్యన, ఎందుకో తెలియట్లేదు. అలా మేము ఓఎంపీ కొత్తూరుకు వచ్చాను. నా స్కూల్ డేస్, నా స్కూల్ మెమరీస్ ఈ లైన్ అనమాట. సో ఈ లైన్ కూడా చూడాల్సిందే. నా స్కూల్ డేస్ మొత్తం ఈ లైన్లోనే నా స్కూల్ కాబట్టి నేను అలా ఎక్స్ప్లోర్ చేసేసాను. లాస్ట్కి మా ఏరియా దగ్గరలోకి వచ్చేసాము. ఇక్కడ చిన్నపిల్లలే ఉన్నారు ఇక్కడ మొత్తం. సో ఆడుతున్న ఒక ఆట ఆడించేద్దామని వాళ్ళతో ఒక ఆట ఆడుకున్నాం. ఏం ఆడుకున్నానో చూసేయండి. అరే ప్రసాదం ఇవ్వండి రా. వాళ్ళతో ఓడిపోయాను. సో అక్క నువ్వు చోర్ అని అన్నారు. వీళ్ళతో వేస్ట్ అని వచ్చేసాను హౌసింగ్ బోర్డ్ జంక్షన్ లోకి. ఇప్పుడు మనం బిల్డప్ తప్ప ఏమీ లేదు, ఎక్స్ప్లోరింగ్ అని చెప్పడమే కానీ వెళ్ళి ప్రతి దగ్గర ప్రసాదం 3 సార్లు 2 సార్లు తింటున్నాను. అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారో మరి నాకైతే అర్థం కావట్లేదు. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నెక్స్ట్ మేము మా ఏరియాకి వచ్చేసాము. మన ఏరియాలోనే మనల్ని ఎవరు ఆపేదని మా సంగీతాన్ని వదిలేము. మా సంగీతం వినలేక చాలా మంది చచ్చిపోయారు అనుకున్నది వేరే విషయం. మా పాటలు వినలేరు కాబట్టి కిడ్స్ పాటలు వినండి, మీకోసం కూడా వేస్తున్నా. ఇది అసలైంది. ఈవినింగ్ 6 గంటల నుంచి నైట్ మిడ్ నైట్ 1
2:30 వరకు మా డ్యాన్సులు వేసాము. మాకు వినాయక చవితి వస్తే మాకు డ్యాన్సులతోనే మా కడుపు నిండిపోద్ది. ఫుడ్ కూడా అవసరం లేదు. మేము ఈ ఫెస్టివల్ కోసమే 1 ఇయర్ మొత్తం వెయిట్ చేస్తాము. మా ఊర్లోనే నాకు వీళ్ళిద్దరే పార్ట్నర్స్. వీళ్ళిద్దరు ఉంటే చాలు, నేను ఎక్కడైనా సిగ్గు లేకుండా గెంతేస్తాను. అది టైం డ్యాన్స్ చేసేస్తాను. మీరు మీ వినాయక చవితి ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారో, ఇది మా వినాయకుడు సెకండ్ డే. ఉంటాం మరి గైస్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.